మేడం ఎక్కించుకున్న వాళ్ళు బాగున్నారు. మహిళలకి బాగా మంచి మేలు చేశారు. హ్మ్. మద్యపానం సంబంధించిన విషయంలో గానీ, మిగతా విషయంలో గానీ, అవును. డ్వాక్రా రుణాలు గానీ, అవును. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి డబ్బులు ఇవ్వటంలో గానీ, హ్మ్. ఇన్ని గొప్ప పనులు చేసినా సరే ఎందుకని గ్రౌండ్ లెవెల్‌లో వైసీపీ శ్రేణులన్నీ కూడా విఫలమయ్యాయి? వాళ్ళ అబద్ధాలు బాగా పనిచేశాయి. ఇందా చెప్పా కదా! ఈవీఎం బ్లెస్సింగ్ ఒకటి బాగా ఉంది. అవును. రెండోదొచ్చేటప్పటికి వాళ్ళ అబద్ధాలు బాగా పనిచేశాయి. అంటే జనాల్ని. ఇప్పుడు అలా కాదండి. మీరు రూ. 10 ఇస్తాను. ఉన్న సిట్యుయేషను ఇదే. అవును. మీకు రూ. 10 మేనిఫెస్టో ఇవ్వగలను. వల్ల కూడాను ఇబ్బంది ఆ! పడ్డారు అంటున్నారు. ఈ రూ. 10 ఇవ్వగలుగుతాను నేను. ఇంతకు మించి నేనేదన్నా చేయగలిగితే మళ్ళా ప్రజల మీదే ఇబ్బంది, మీ మీదే ఇబ్బందొస్తుంది. అవును. కాబట్టి మిమ్మల్ని కష్టపెట్టే పని చేయను. వచ్చిన ఏ రూపాయి అయినా మీకు నేను అందిస్తాను అనేటటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. కానీ ఇవే సిట్యుయేషన్స్‌ని వాళ్ళేం చేశారు, మేము రెట్టింపిస్తాం. ఏదైనా సరే రెట్టింపిస్తాం. పెన్షన్ల రెట్టింపు, పథకాల రెట్టింపు. పథకాల రెట్టింపు, అన్ని రెట్టింపు. కానీ ఒకటి కూడా ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. అవే మళ్ళీ అయ్యే ఇస్తున్నారు. రీసర్వే చేసి మళ్ళీ అవే ఇస్తున్నారు. కలర్లు మార్చుకుంటున్నారు, అవును. ఫోటోలు మార్చుకుంటున్నారు అవును. తప్ప ఆయన చేసిన పని నా భూతో నా భవిష్యత్ అండి. ముందు 20 లక్షల మందికి ఇస్తానని చెప్పాడు మేనిఫెస్టో పరంగా మామూలుగా. కానీ 31 లక్ష మందికి ఇచ్చాడు. గ్రేట్ ఆ విషయంలో. ఇచ్చాడు. అంటే రియల్ ఎస్టేట్ అంతా నాశనం చేశారు. 7 లక్షల ఇళ్ళు కట్టించాడు. అవును. 7 లక్షల ఇళ్ళు. వాళ్ళ బాధ ఏంటి, రియల్ ఎస్టేట్ అంతా కూడా జగన్ గారు నాశనం చేశాడు. ప్రతి ఒక్కడికి ఇల్లు ఇచ్చాడు. అందులోనూ మంచి సెంటర్లో ఇచ్చారు. అప్పుడేమో అందరు తిట్టారు. ఇప్పుడు అన్ని ప్రైమ్ లొకేషన్లు అయిపోయినాయి. మంచి లొకేషన్స్ అయినాయి కదా, కాలనీస్గా ఏర్పడ్డాయి కదా. ఇప్పుడు జకంపూడి ఉంది, పెద్ద నగరం అయిపోయింది. ఇటు కంకిపాడ దగ్గర వణుకూరు, అవును, అటు అలాగా మంచి మంచి లొకేషన్లు ఇచ్చారు. భవిష్యత్తు ఆలోచించి నిజంగా ఆయన ఒక మనిషి ఇన్ని రకాలుగా ఆలోచించగలడా? బేసికలీ హీఈస్ ఏ బిజినెస్ మ్యాన్. కానీ ఒక బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్ అయి నిజాయితీని, నిబద్ధతని, భగవంతుణ్ణి నమ్మితే ఇంత గొప్పగా పాలన చేస్తాడా అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే అర్థమవుతుంది. నేను రోజు టీ కొట్టు కాడికి వెళ్తాను. బాగా పాపులర్ షాప్ అది. ఆయన చుట్టూ టీడీపీలో వస్తారు. ఓకే. ఆయన వినిపిందరు చెప్తాడు, నేను ఈ టీ కొట్టు మీద ఏం సంపాదన లేదండి, జగన్ గారు వణుకూరులో నాకు ఇల్లు ఇచ్చాడు, అది ఏదో కొద్దిగా చేయి మార్చుకునే అవకాశం ఇచ్చారు కదా ఆయన, మార్చుకుంటే 10 లక్షలు వచ్చినాయి అంట. ఓకే. ఆ 10 లక్షలతో ఇక్కడ ఏదో విజయవాడలో చిన్న తీసుకుని అందులో ఉంటున్నామండి, నాకు జగన్ గారే మేలు చేశాడు, మళ్ళీ నేను చెప్తే ఎవరు టీ తాగరు ఇక్కడికి వచ్చి నాకు. అంటే ఆ గుండెల్లో మటుకి జగన్ గారు అనే వ్యక్తి ఉండిపోయాడు. పుడుకునే ముందు రోజు అనుకుంటారంట. అంతే కదా మరి. వ్యాపారంలో డబ్బులు రాపోయినా జగన్ అన్న ఇల్లు ఇచ్చాడు అని. అసలు ఎందుకండి, ఎంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎలక్షన్స్ వరకే పార్టీలు చూడండి. అవును. ఎలక్షన్స్ తర్వాత కులం చూడొద్దు, పార్టీ చూడొద్దు, తనా చూడొద్దు, మనా చూడొద్దు. కానీ వాళ్ళు అన్నీ చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు అదే కదా. అవును. అందుకే కదా ఇన్ని లక్షల పెన్షన్లు తీసేయగలిగారు. అవును. ఎంతమంది అమ్మఒడి పడలేదండి? ఇప్పుడు 87 లక్షల మంది వాస్తవంగా ఆ స్టేట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఇవ్వాల్సినటువంటిదండి. అంటే నీ ఇంట్లో నీకు ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని ఒప్పుకున్నావు కదా నువ్వు. అందులో 2000 కోత కోసావు. ఆ 2000 ఇప్పుడు ఎవరి అకౌంట్లో పోయిందో తెలియదు. తెలీదు. నువ్వు చేస్తున్న డెవలప్మెంట్ ఎక్కడా కనిపించవట్లా. అవన్నీ పాత బెంచీలే, డెవలప్మెంట్ కోసం అని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొత్త బెంచీలే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కొత్త బోర్డులే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవే మొత్తం అంతా కూడా. ఒకటి మట్టికి బాగా చేశారు మేడం. వాష్రూమ్స్ కానీ చండాలంగా ఉండే, అంత నాడు నేడు సూపర్ అండి. లేడీస్కి, పిల్లలందరికీ నీట్గా వాష్రూమ్స్, ఖచ్చితంగా ఫోటో పెట్టాలి రోజు. ఈ రీసెంట్లీ రిటైర్ అయిపోయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు సంథింగ్, ఆయన ఎంత బాగా చెప్పారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవ్వచ్చు, సుమన్ గారు కావచ్చు, అట్లాగే చోటాకే నాయుడు గారు కావచ్చు, ఇట్లా రాజకీయాల బాబుమోహన్ గారు కూడా పార్టీలో ఉన్నవాళ్ళు, పార్టీలకు అతీతమైన వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా. అంతెందుకండి, నిన్నగాక మొన్న విజయ్ దళపతి ఆయన స్టైల్ ఏంటంటే సింగిల్ గా ఎలా ఉంటుందో నేను అలాగే ఉంటాను అని చెప్పనన్నారు. అసలు ఆయన ఆ యొక్క ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇదంతా కూడా రజనీకాంత్ గారి గుంపుల్లో వస్తాయి, పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా చెప్పాడు కదా. సో ఏంటంటే అట్లాగే తేల్చుకుంటానని కూడా చెప్పాడు. అసలు ఆయన్ని చూస్తే నాకు అక్కడ ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు కనిపించినట్టు అనిపించింది.
నిన్న మెడ్రాస్ కానీ అది వెళ్ళినా కూడా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు జనాలు. మెడ్రాస్ వెళ్ళినా కూడా అసలు ఎంత వైభవంగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నారో చూసారా అవునండి, అవును. నిన్న కూడా. ఆయన పెట్టి పుట్టాడండి అంతే. అభిమానం అనే మాటకి పెట్టి అంటే ఒక పుట్టాడు. ట్రెండ్ సెట్ చేశాడు రాజకీయాలకి. అంతే అది అంతే. ఎందుకంటే పని చేయాలి, మనకు ఆ పదవి ఇచ్చారు, పని చేయాలంతే. పని చేయాలి. అప్పట్లో ఆయన ఎవరు పాపం నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు ఆయన. అంటే నిబద్ధతతో జూనియర్ ఎన్టీఆర్ని రోజు రోజుకు తొక్కే కార్యక్రమం జరుగుతుంది. అబ్బాయిని మెంటల్గా కూడా డిస్టర్బ్ చేస్తారు. మొన్న రిలీజ్ అయిన సినిమా విషయంలో కూడాను అనంతపురం ఎమ్మెల్యే చాలా వరస్ట్గా మాట్లాడారు. అసలు అవన్నీ చెప్పుకోవడానికి దరిద్రంగా ఉంటాయండి. ఒక్కటైతే చెప్తా, జూనియర్ ఎన్టీఆర్ ఒక లెజెండరీకి మనవడు. అవునండి. ఒక లెజెండర్ యాక్టర్స్కి కొడుకు. అవునండి. తను కూడా భవిష్యత్తులో లెజెండర్ యాక్టర్ అయ్యేటటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆల్రెడీ రాజకీయాల్లో వస్తాడని వాసన రాబట్టి ఇలాగా చేస్తున్నారు. వీళ్ళ భయం అండి. అతను ఓపెన్ గా చెప్పాడు, అవును, నాకు నటనంటే ప్రాణం, నా అభిమానుల్ని నేను వదులుకుని నేను ఏ ఫీల్డ్లోకి వెళ్ళను, అవును, నేను నటనలోనే ముందుకెళ్తాను, నటనతోనే ఇదవుతాను అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. అవును. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పడుకున్న పాముని ఏదో అంటారు చూసారా, కెలుకుతున్నారు వీళ్ళు. అతనికి తిక్క రేగి, నిజంగా మా కొడాలి నాని గారు చెప్పినట్టు అతనికి తిక్క రేగి గనక రాజకీయాల్లోకి వస్తే మాత్రం చాలా మంచి అపోజిషన్ అవుతాడు అని చెప్పని ఒకనొక సందర్భంలో మా నాన్నగారు మాట్లాడినటువంటి సందర్భం గుర్తుంది నాకు. అంటే నిలబెట్టుకోగలడు ఎక్కడున్నా. అంటే నిన్న ఒక రాజకీయ విశ్లేషణ చేశారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా అడ్డం పెట్టారు రాజకీయాల్లో ముందుకెళ్ళటానికి, రేపు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ కూడా అదే పరిస్థితి వస్తుంది, జగన్ ఎన్టీఆర్ కలిసి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక ఆయన విశ్లేషణ చెప్పాడు. పాపం ఏ మాట కామాట ఇందులో ఎప్పుడూ కూడా ఆయన ఇటు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అటు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. అసలు అటువంటి వ్యక్తిని, అసలు ఆ వ్యక్తినే కాకుండా వాళ్ళ తల్లి గారిని పట్టుకుని మాట్లాడటం అనేది ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు నిజంగా లోకేష్ గారు మనవడు అని చెప్పుకోవాల్సి వస్తే ఎవరి పేరు చెప్పాలండి? ఖర్జూర్ నాయుడు గారి పేరు చెప్పాలి. నందమూరి తారక రామారావు గారి పేరు చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఎన్టీఆర్కి ఉంటుంది అవకాశం కదా. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎన్టీఆర్ గారిని ఎందుకు తలుచుకుంటాడు? ఖర్జూర్ నాయుడు గారి పేరు ఎందుకు చెప్పడు? నీ తండ్రి కదా, గ్రేట్గా చెప్పుకో. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని, పులివెందుల పులిని అని చెప్తాడు మా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ అమ్మమ్మ పేరు తాతయ్య పేరు చెప్పరు ఆయన. మీకేం కర్మ నాకు అర్థం కాదు. ఎందుకు ఆ కర్మ కూడా చెప్తా. పార్టీ మీది కాదు, పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి లాగేసావు, చెప్పు దెబ్బలు ఇచ్చావు ఆయనకి గిఫ్ట్గా. ఆ అవమానం భరించలేక ఆ మహానుభావుడు కాలం చేశారు. నీలాంటి నాయకుడు నిజంగా ఇక ముందు పుట్టకూడదు రాజకీయాల్లో. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఆయన ఉంటే, గట్టిగా 14 ఏళ్లలో పార్టీ పెట్టి మేము 14 ఏళ్లలో ఒక నేషనల్ వైడ్ పార్టీ బయటికి దోసేస్తే తన్ని తాను నిరూపించుకుని 14 ఏళ్ల ప్రయాణం ఆయన మామూలు విషయం అండి. ఇంతమంది అభిమానుల్ని, స్టేట్ వైడ్ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకోగలిగాడు అంటే అది మామూలు విషయం. ఆయన స్వయం కృషి కదా, మామూలు విషయం కాదు. ఆయన స్వయం కృషి. వాస్తవంగా ఈ రోజున ఒక పుణ్యశీల, లేకపోతే చాలామంది నాలాంటి వాళ్ళు ఒక విజయవాడలో ఒక కార్పొరేటర్ స్థాయి అమ్మాయిని 1000 మందిలో ఉన్న పుణ్యమ్మ తల్లి అని పిలుస్తాడు అంటే, అలాంటి వాళ్ళకి లైఫ్ వచ్చింది అంటే అఫ్కోర్స్ మేము సంపాదించుకోవచ్చు, సంపాదించుకోలేకపోవచ్చు, కానీ ఒక పేరు అనేది వచ్చింది అంటే భగవంతుడి దయ కింద జగన్ గారు బాగానే ఉంటారు. పునిసెల్ గారితో మల్లాది విష్ణు గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏ విధంగా ఉంటారని? వాళ్ళు కూడా బాగానే ఉంటారండి. అంటే కాంపిటేటర్గా మీరు కాంపిటేటర్ అని వాళ్ళు అనుకుంటున్నారా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కూడా స్థాయిలో లీడరే కదా. ఒక స్థాయిలో లీడర్ని నేను అయినా కూడా వాళ్ళు సీనియర్ పొలిటీషియన్లు వాళ్ళు. మేము వాళ్ళని ఎప్పుడూ కూడా ఒక స్థాయిలోనే మేము చూసాం, ఒక స్థాయిలోనే గౌరవించాం, వాళ్ళని అలాగే చూస్తూ ముందుకెళ్తాం ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అనేది
ఆయన చేతుల్లో ఉంది. అంటే మొన్న ఏదైతే చేంజింగ్ జరిగిందో మీ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారు వచ్చి పోటీ చేశారు, ఆ సీటు మీకు ఇస్తే బాగుండేదని చెప్పి కూడా చాలామంది అప్పుడు ఈక్వేషన్స్ అంటే స్ట్రాటజీల ప్రకారం చెప్పడం జరిగింది. అంటే యాక్చువల్లీ నేను అసలు వెస్ట్ మీద నాకు తెలియదండి. నాకు అంటే ఐపాక్ వాళ్ళ ద్వారా ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే సెంట్రల్లో అన్నారు. సెంట్రల్ అదే అంటే వెల్లంపల్లి గారు ఇటు వచ్చారు కదా, దాని బదులు మీరు సెంట్రల్లో పేరు వినిపించింది అని చెప్పని అన్నారు. కానీ నేనైతే ఒక్కటే మాట చెప్పానండి, నేను ఇప్పుడు నాకు జగనన్న ఏది చెప్తే నేను అదే చేస్తానండి. ఇప్పుడు నేను ఎవరికి నేను అడ్డం కాదు, నేను ఎవరి వెనకాల ఏదో రాజకీయం చేయాలనేటటువంటి పరిస్థితి అయితే నాకు లేదు. నేను ఇప్పుడైతే నాకేమీ లేదండి. ఇప్పుడు పార్టీ కనుక అధికారంలో చెప్తే సారు పిలిచి ఏదన్నా చెప్తే ఒక అడుగు ముందుకు వేస్తానే తప్ప నేను ఓన్గా, ఎందుకంటే ఇప్పటి వరకు నేనేది అడగకుండానే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. నాకు మేయర్ ప్రామిస్ అయినా అది బ్రేక్ అయినా, ఆ తర్వాత నన్ను పిలిచి ఏపీఐడిసి చైర్పర్సన్ ఇచ్చినా నా చూసింగ్ ఏం లేదు. కాదు, భలే ఉండేది మీరు ఏపీడీసీకి వచ్చే ముందు ఇంట్లోనే పనులన్నీ చేసుకొని పిల్లలు పంపించి రెడీ చేసి ఇక్కడ రెడీగా టైంకి వచ్చేవాళ్ళు. అంటే రెండు ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? మరి అంతే కదండి, ఏ బాధ్యత ఆ బాధ్యతే కదా. అదే ఏ బాధ్యత ఆ బాధ్యత. అంటే పిల్లలు మీరే అన్నం వండేవాళ్ళు కదా, అంతే. వాళ్ళకైతే పనులు పెట్టి వండించి అడవాడు చేపిస్తారు. మా హస్బెండ్కి అది నచ్చదండి. అదే అంటే పని వాళ్ళు ఎంతవరకు పని చేయాలో అంతవరకే పని చేయాలి. మా పిల్లలకి మా చేత్తో వండి పెట్టుకు మేము ఎంత బిజీ అయినా ఏదో మా అత్తగారు అంటూ ఉంటుందండి ఒక్కోసారి, నువ్వు ఎంత ఎత్తి దిగినా ఆడపిల్లవి కాబట్టి అంతే, ఇంట్లో ఈ పని అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పి. అంటే మీరు వెజ్ తింటారు, ఇంట్లోనే నాన్ వెజ్ తినే పరిస్థితి ఉంది కదా, మరి ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే నేను తినను కదండి, మరి వండాలి కదా. వండటం వచ్చేటప్పటికి నా భర్త గారిని నేను గౌరవిస్తూ నేను చేసి పెడతాను. గ్రేట్. అది ఎందుకంటే ఇప్పుడు ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత అన్నీ గౌరవించాలి. అన్నీ వండుతారు మరి నాన్ వెజ్లో? అన్నీ వండటం అంటే వాళ్ళవి కొన్ని ఐటమ్స్ మాత్రం చేసి పెడతాను. అదే టేస్ట్ చూడకుండా ఉన్నటువంటి గ్రేట్ కదా. నేను చూడను, మా అత్తగారు ఉంటారు కదా, ఆవిడ చూసి చెప్తారు.